వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు. నూతన వస్త్రాలు ధరించి జమ్మి చెట్టుకు దుర్గామాతకు పూజలు చేసిన భక్తులు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలై బలై. హాజరైన రాజకీయ ప్రముఖులు, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సినీ ప్రముఖులు. దసరా సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. హైదరాబాద్లో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, బాబా రామ్దేవ్. దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపులో పాల్గొని మాట్లాడిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో దేవి నిమజ్జన శోభాయాత్రలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో సాంప్రదాయ నృత్యాలతో అందరినీ ఆకర్షించిన భక్తులు. ప్రముఖ కవి, రచయిత ప్రొఫెసర్ ఎన్ గోపి శివారెడ్డిలను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు నూతన వస్త్రాలు ధరించి జమ్మి చెట్టుకు, దుర్గాదేవి ఆలయాల్లో పూజలు చేసి దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఇంటిల్లిపాది నూతన దుస్తులు ధరించి రకరకాల పిండి వంటలు, నాన్ వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపాడు. విజయదశమి పర్వదినం సందర్భంగా పట్టణంలోని దేవాలయాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో దసరా సందర్భంగా పట్టణ ఆలయాల్లో భక్తులు రద్దీతో ఆలయాన్ని కిటకిటలాడాయి. అదేవిధంగా వాహన పూజలు, ఆయుధ పూజలు చేశారు. నూతన వస్త్రాలు ధరించి ప్రజలందరూ ఒక్కచోటికి చేరుకొని అక్కడి నుంచి డప్పు వాయిద్యాల పాలపిట్ట కోసం, జమ్మి ఆకు కోసం చెట్టు వద్దకు వెళ్లి వేద బ్రాహ్మణ పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న పెద్ద యువత తేడా లేకుండా ఒకరితో ఒకరు అలాయ్ బలాయ్ తీసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ ప్రారంభమైంది. ఏటా దసరా మర్నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, భాజపా ఎంపీ లక్ష్మణ్, ప్రముఖ సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ నేత నారాయణ, తేజాస నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు. దత్తాత్రేయ వారికి కండువాలు వేసి స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటి చెప్పేలా అలాయ్ బలాయ్ మొదలైంది. దసరా పండుగను పురస్కరించుకుని స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి గజమాల వేసి పూలవర్షం కురిపించారు. కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలినడకన గ్రామస్తులతో కలిసి వెళ్లి జమ్మి చెట్టు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఐసిసిలో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగనుంది. ఎగ్జిబిషన్లో 600కు పైగా స్టాల్స్ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జీటో కనెక్ట్కు 2 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య, నెట్వర్కింగ్, స్టార్టప్ ప్రోత్సాహం సెషన్లు, వర్క్షాప్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, బాబా రామ్దేవ్ పాల్గొన్నారు. జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్ కోసం హైదరాబాద్కు చేరుకున్న రాజ్నాథ్ సింగ్కు బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. ఆయనతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, భాజపా ఎంపీలు ఉన్నారు. आपकी संस्था का मोटो यह भी बहुत आकर्षक लगता है, लर्न, अर्न एंड रिटर्न, यानी सीखो, कमाओ और पुनः समाज को वापस करो। यह 3 शब्द
मैं मानता हूं कि अपने आप में एक जीवन दर्शन है, एक लाइफ फिलॉसफी है। इसी दर्शन के तहत जीतों ने एजुकेशन, हेल्थ, एंटरप्रेन्योरशिप, वीमेन और यूथ एम्पावरमेंट और साथ ही साथ इनोवेशन। దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన వారికి రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాలకు తరలిన ప్రయాణికులు దసరా పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పుడు ఎక్కడ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సెలవులు ముగియగానే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ కేంద్రంగా ప్రయాణికులు హైదరాబాద్ వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రతి బస్ స్టేషన్లోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని, అక్కడ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డిఎంలతో పాటు ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ 97 డిపోలు, 340 బస్ స్టేషన్లు సమన్వయం చేసుకుని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. సోమవారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. మరణించిన వార్త తెలుసుకున్న సునీల్ కుమార్ శుక్రవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వృద్ధాప్త తల్లి మరణం పట్ల గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేణు యాదవ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, సాయిరెడ్డి, కార్యకర్తలు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుందుని షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ఇప్పటికే తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి తొలి దశ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం 1,35,264 బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,18,547 బాక్సులు ఉన్నాయని వెల్లడించింది. ఎన్నికల నాటికి మిగతా బాక్సులను కూడా సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టింది. స్థానిక ఎన్నికల కోసం ఇప్పటికే అధికారులు ఎన్నికల సిబ్బందిని నియమించారు. వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఆయా జిల్లా కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్ఓలు, 2,340 మంది ఏఆర్ఓలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 ఇతర సిబ్బంది రెడీగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుండాలన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెసిడెంట్ పాఠశాల మైదానం యందు 13 గ్రామాల నుండి 13 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్ మరియు చెడు వ్యసనాలను దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని మోపాల్ పోలీస్ వారు ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది. ఇటీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు హాజరు కావడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించడం జరిగింది. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రియమైన యువకులకు మీరందరూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొని ఆటల్లో స్ఫూర్తిని చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలి. ఈరోజు మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపే ఆకర్షితమవుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగు పెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. యువత దేశ భవిష్యత్తు. మీరు ఆరోగ్యంగా ఉంటే మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయి. మిమ్మల్ని
వ్యసనాల నుంచి దూరంగా ఉంచి సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతాన్ని నేర్పుతాయి. మన బాధ్యతలు మనమే గుర్తించాలి. మంచి స్నేహితులను, మంచి అలవాట్లను ఎంచుకోవాలి. మీరు చేసిన ప్రతి మంచి పని మీ కుటుంబాన్ని, సమాజాన్ని గర్వపడేలా చేస్తుంది. అనంతరం క్రీడాకారులకు బహుమతులు పోలీస్ సబ్ కమిషనర్ చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ శ్రీ రాజ వెంకట ప్రముఖ కవి రచయిత ప్రొఫెసర్ ఎన్ గోపి, ప్రముఖ కవి కె శివారెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. శివారెడ్డి కుమారుడు ప్రముఖ చిత్రకారుడు శంభు ప్రసాద్ ఇటీవల మరణించారు. గడ్డి అన్నారంలోని శివారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కవిత ఓదార్చారు. శివారెడ్డికి ధైర్యం చెప్పారు. రామంతపురంలోని ఎన్ గోపి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కవిత వెంట తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ముఖ్య నాయకులు కోల శ్రీనివాస్, మహేందర్, గన్పురం దేవేందర్, శివారెడ్డి, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో విజయదశమి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సిరికొండ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు సుభాష్ విగ్రహం వద్ద గల విజయోత్సవ జెండాను ఆవిష్కరించి డప్పుల చప్పులతో ఊరేగింపుగా జంబిచెట్టు వద్దకు వెళ్లి వేద పండితులు శ్రీకాంత్ శర్మ మంత్ర ఉచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలంతా జంబి ఆకులను తెంపుకొని ఒకరికొకరు జంబి ఆకులను సమర్పించుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్వీబీఆర్ఆర్ పాఠశాలలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో దసరా వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. అర్చకులు జంపి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ పెద్దలు శ్రవణ్ రెడ్డి, జగత్ రెడ్డి, సుజిత్ రెడ్డి హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాస్త్రి ఆదర్శ సంఘం దుర్గామాత మండపం వద్ద ఓ విషయంలో రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో యువకులపై ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. యువకులు దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గుమ్మిగూడిన యువకులకు చెదరగొట్టారు. ఈ దాడిలో 5 యువకులకు చేతు, పొట్ట, వీపు భాగంలో గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్, మణిరాజ్, మణికంఠ, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తన నివాసంలో ఉంచారు. ఈ రోజు ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకుని మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకుని రామరెడ్డి, దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రామరెడ్డి, దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి నివాళులర్పించారు. అలాగే రామరెడ్డి, దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదని గుర్తు చేసుకున్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మదేవి ఆలయం దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మదేవి ఆలయం దుర్గామాత నిమజ్జన శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తూ మహిళలచే మంగళహారతులతో దాండియా కోలాటం ఆడుతూ పాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కాలనీవాసులు సంతోషంగా శోభయాత్ర ఘనంగా నిర్వహించుకున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ ఎల్లమ్మదేవి ఆలయంలో దుర్గామాతను ప్రతిష్ఠించుకొని 11 రోజులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉదయం వేళ, సాయంకాలం వేళ ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకొని ధూప దీప నైవేద్యాలతో మంగళహారతులతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే మా కాలనీవాసులు అందరం కలిసి కుల మత భేదం లేకుండా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. శుభాకాంక్షలు. ఎల్లమ్మగుట్ట నివాసంలో ఇది జరుగుతుంది. ఎల్లమ్మగుట్ట చాలా పెద్ద ఆలయం. ఎల్లమ్మగుట్టలో చాలా పెద్ద ఆలయం ఉంది. అది 200 సంవత్సరాల క్రితం నుండి ఉంది, స్వయంభూగా ఉంది. ఇక్కడ ప్రతి ఏడు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము. ఈరోజు నిమజ్జన నిమిత్తంగా అందరూ ఆటపాటలతో అమ్మవారిని ఊరేగింపుతో సహా బాసర్లో నిమజ్జనానికి తీసుకెళ్తున్న సందర్భంగా గుత్పా గ్రామంలో అపురూప ఆలయంలో విజయదశమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
మాక్లూర్ మండల గుప్తా గ్రామంలో గల అపురూప ఆలయంలో విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్పూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అభివృద్ధి తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి సంబరాలు అంబరాన్నంటాయి. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కషీర్ వద్దకు చేరుకుని పూజలు నిర్వహించి గుమ్మడికాయ కొట్టి అనంతరం డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా జంపి గద్దెకు వెళ్లి జమ్మి చెట్టుకు వేద పండితులు రఘు పంతుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలంతా జంబి ఆకులను తెంపుకొని ఒకరికొకరు జంబి ఆకులను ఇచ్చుకుంటూ అలాయ్ బలాయ్ చేసుకుని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తోటశంకర్, రమేష్, కృష్ణ, శ్రేణు, రవి, జనార్దన్, గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలో దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యచే షమీ పూజ నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామంలోని రామాలయం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో గుమ్మడికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులందరూ ఐకమత్యంతో నూతన వస్త్రాలు ధరించి మేళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా గ్రామ చివరన గల జంబి గద్దె వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ జమ్మి చెట్టుకు ప్రధాన అర్చకులు కందాల గోపాల కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో షమీ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజ అనంతరం గ్రామస్తులందరూ జమ్మి చెట్టుకు బంగారం తెంపుకొని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇలాంటి సాంప్రదాయం గ్రామంలో తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా ప్రతి సంవత్సరం గ్రామస్తులు అందరి ఆధ్వర్యంలో దసరా పండుగ రోజు అత్యంత వైభవంగా అందరితో కలిసిమెలిసి జంబి గద్దె వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులందరూ పూజల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే రాత్రి సమయంలో ఇందల్వాయి గ్రామంలోని రామాలయంలో షావా ఆలయం చుట్టూ ప్రదక్షిణ రూపంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసురా శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహాసరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బాసరలో దసరా సందర్భంగా ఈరోజు సాయంకాలం గ్రామోత్సవంలో భాగంగా అశ్వవాహన రథోత్సవం ద్వారా శ్రీ మహాసరస్వతి అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. బాసర పురవీధిలో అమ్మవారిని మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం షమీ పూజ ఉత్సవ మహదాశీర్వచనంతో భక్తులు ఒకరికొకరు షమీ ఆకును ఇచ్చుకుంటూ ఆలింగనం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ ఈవో అంజనీదేవి పాలు బిస్కెట్లు భక్తులకు స్వయంగా అందజేశారు. సాలూరా మండలంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. సాలూరా మండలంలో దసరా పండుగ సందర్భంగా గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉల్లాసంగా సాంప్రదాయ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, పెద్దలు, పిల్లలు, ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దసరా సాయంత్రం వేళ గ్రామంలోని పోలీస్ పాటల్ ఇంటి వద్ద నుండి డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు మొదలైంది. ఈ ఊరేగింపు గ్రామంలోని శివారులో ఉన్న జమ్మి చెట్టు వద్దకు చేరుకుంది. అక్కడ గ్రామస్తులందరూ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం గ్రామస్తులు జమ్మి కొమ్మలను సేకరించి వాటిని బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు ఒకరికొకరు అలాయ్ బలాయ్ చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సాంప్రదాయం గ్రామస్తుల మధ్య ఉన్న ఐక్యతను, అన్యోన్యతను ప్రతిబింబించింది. ఏదైతే ఈరోజు సాలూరా గ్రామం, సాలూరా మండలంలో దసరా సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఎప్పటి విధంగానే ఈసారి కూడా మా గ్రామ పెద్ద అయిన పోలీస్ పటేల్ వెంకట పటేల్ ఇటు నుంచి బాజా భజంతులతో ఈరోజు ఇక్కడ జంబి చెట్టు దగ్గరికి రావడం, మళ్ళీ ఇక్కడ పూజలు చేయడము. ఇక్కడ జంబి చెట్టు పూజలు చేసిన తర్వాత అన్ని ఏదైతే ఇక్కడ పాడి పంట అంతా సకలం అంతా జనాలు అంతా ఆరోగ్యంగా ఉండి మంచి పంటలు పండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ దేవుడిని ప్రార్థించి మరి ఇక్కడ జంబి చెట్టు. విజయదశమి పండుగ సందర్భంగా నల్లూరు గ్రామంలో దుర్గాదేవి శోభయాత్ర భక్తి శ్రద్ధలతో జరిపారు. ముప్కల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో 11వ రోజు నియమనిష్టలతో అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈ 11 రోజులు భక్తుల ద్వారా పూజించడం, ప్రతిరోజు ప్రత్యేక పూజలతో దేవిమాత అనుగ్రహం భక్తులపై ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా ముప్కల్ మండల కేంద్రంలో ఉన్న వేంపల్లి, రేంజర్ల, నాగంపేట్, వెంచిర్యాల్, కొత్తపల్లి గ్రామాల్లో కూడా దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా మరియు అమ్మవారి శోభాయాత్ర కూడా నిర్వహించారు. 11వ రోజు చివరి రోజు కావడంతో ఉదయం అమ్మవారికి నైవేద్యంతో కూడిన ప్రసాదాలు సమర్పించి అమ్మవారిని స్వామి పంతులు పూజలు నిర్వహించి అమ్మవారిని ఊరిలో శోభాయాత్రగా మంగళహారతి
హారతులతో బాజంత్రులతో డప్పులతో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ముందు మహిళలు నృత్యాలతో బతుకమ్మ పాటలతో అమ్మవారి వద్ద తమ భక్తిని చాటుకున్నారు. ఈ దేవీమాత శోభాయాత్రలో మహిళలు పిల్లలు అధిక మొత్తంలో పాల్గొని అమ్మవారి వద్ద పూజలను మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి మండప సభ్యులు స్వాములు మహిళలు పిల్లలు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఊరేగింపు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చి మంగళారతులతో అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి మా దుర్గా భవాని యొక్క మొత్తం అందరం కూడా చాలా సంతోషంగా. నగరంలోని మారుతి నగర్లో గల పొద్దుటూరి అపార్ట్మెంట్స్ లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మారుతి నగర్ పొద్దుటూరి అపార్ట్మెంట్స్ లో దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేసి సాంప్రదాయంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పొద్దుటూరి టవర్స్ కుటుంబ సభ్యులతో దసరా శుభాకాంక్షలందరికీ మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున. మరి విజయదశమి రోజు జమ్మి పూజ మొత్తము పొద్దుటూరి కుటుంబ సభ్యులందరము ఘనంగా నిర్వర్తించుకున్నాం. ప్రతి సంవత్సరం అలాగానే ఈ సంవత్సరం నిర్వర్తించుకున్నాం. అంతేకాకుండా ప్రతి ఇయర్ కృష్ణాష్టమి. నగరంలోని అర్సపల్లిలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిపారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి దర్గాకు వెళ్లి పూలు చల్లుతూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ చావిడి వద్ద జెండాకు పూజలు చేశారు. అనంతరం గడి వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా పోచమ్మాలయంలో జంబి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అలబలా నిర్వహించుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వీడీసీ పెద్దలు కులాచారి వెంకటేష్, ముచ్చుకూరి నవీన్ మాట్లాడుతూ మా గ్రామంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది పురాతన ఆచారాలకు కట్టుబడి దసరా ఉత్సవాలు నిర్వహించుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనవాయితీగా మొదట శాంతికి చిహ్నంగా తెల్ల జెండా ఎక్కిస్తారు. తర్వాత కులమతాలకు అతీతంగా దర్గాలో పూలదండ ఎక్కించి చెద్దర్ని అక్కడ పరిచి ఊదెక్కించి నమస్కరించి ఇక్కడ ఉన్న పాత పద్ధతి ప్రకారం అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ ఆచారం కొన్ని వందల సంవత్సరాల నుంచి అర్సాపల్లి గ్రామ ప్రజలకు, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మా అర్సాపల్లిలో వీడీసీ ఆధ్వర్యంలో మా దగ్గర పెద్ద ఎత్తున విజయదశమి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి గ్రామంలో ఉన్న, మేము పట్టణంలో ఉన్నప్పటికీ ఇది మా గ్రామ వాతావరణము. ఇక్కడ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి వీడీసీ ఆధ్వర్యంలో వీడీసీ దగ్గర ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దసరా పండగ రైతులకు, పాడి పరిశ్రమకు అందరికీ కూడా మంచి జరగాలని, మంచి పంటలు పండాలని, మంచి ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దసరా పండుగ ఘనంగా జరిగింది. దసరా పండుగ సందర్భంగా మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. స్టేడియంలో జంబి చెట్టుకు పూజలు చేసి ఆకులు తెంపే కార్యక్రమంలో పాల్గొన్నారు పోచారం. చెడుపై మంచికి విజయ సూచికగా జరుపుకునే పండుగ దసరా పండుగ అన్నారు ఎమ్మెల్యే పోచారం. అందరికీ మంచి జరగాలని ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు పోచారం. పట్టణంలో మనందరికీ మంచి జరగాలని, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనందరికీ భగవంతుడు చల్లగా చూడాలి, చెడును దూరం చేయాలి, మంచిని కాపాడుకోవాలి, దుర్మార్గాన్ని దూరం చేయాలి, దుష్టులను దూరం చేయాలి, మంచివారిని కాపాడుకోవాలి. ఇదే మన యొక్క సాంప్రదాయం, సంస్కృతి, అలవాటు కూడా. ఇక్కడ ఆధారైనటువంటి నర్సింగ్పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన సొంత గ్రామమైన నర్సింగ్పల్లి గ్రామంలో వారు కట్టించిన ఆలయం ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఊర్లోని మిత్రులను, బంధువులను అందరినీ కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. తాము ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ దసరా రోజు తమ సొంత గ్రామమైన నర్సింగ్పల్లికి తప్పకుండా వస్తామని దిల్ రాజు అన్నారు. గ్రామాల్లోని నిజమైన భారతదేశం ఉందని, గ్రామాల్లోని ఆత్మ ఉందన్నారు. తమ గ్రామానికి వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు దంపతులతో పాటు ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమార్ ఆచార్య, విజయస్వామి, అనిల్ స్వామి, నరాల సుధాకర్, నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, ఎంపీటీసీ రాములు ప్రసాద్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లో దసరా పండుగ సందర్భంగా జమ్మి పూజలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
దసరా పండుగ సందర్భంగా వేల్పూర్లో గ్రామస్తులతో కలిసి జమ్మి పూజలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా బండారు పోసి ముడుపులు కట్టారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం నుండి 3 రోజుల పాటు జరిగే ఊర పండుగకు నేడు గ్రామస్తులంతా కలిసి పసుపుతో బండారు పోసి ముడుపులు కట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహాలక్ష్మి మందిరం నుండి డప్పు వాయిద్యాలతో పోతరాజుల విన్యాసాలతో గ్రామ దేవతలకు నైవేద్యాలుగా సమర్పించే దున్నపోతులను తీసుకుని గ్రామ శివార్లో గల చెరువులో వాటికి స్నానాలు చేయించి మహాలక్ష్మి మందిరం వద్ద బండారు పోసి ముడుపులు వేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కోల ఇంద్రకరణ్ రెడ్డి గ్రామ పెద్ద ముత్తన్నలు మాట్లాడుతూ ఈ గ్రామంలో పాడి పంట చల్లగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు పడి గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని శుక్రవారం నుండి ఆదివారం వరకు గ్రామస్తుల సహకారంతో పండుగను నిర్వహించుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు భజనుల్లా గంగారం, కోశాధికారి ఒడ్డేటి లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు, వేడిసి మెంబర్లు నీరడి రవికుమార్, గోవింద్ రెడ్డి, జక్కు శంకర్, జంగం రాజయ్య, కట్ట సుధాకర్, బెజ్జంకి రామచందర్, గుంత గోపి, అల్వాల్ శ్రీనివాస్, సాకలి పోషెట్టి, రాజుగౌడ్, మరాఠీ జొర్రు, షేక్ సైలాని, మలయాళ పోషెట్టి గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఎడపల్లి మండల్ పోచారం విలేజ్ ఈరోజు మరి ఊర పండగ పెద్ద పండగ కార్యక్రమాలు చాలు చేసుకున్నాము. శుక్రవారం రోజు బాగుంటుందనేసి బండారి పోయడం జరిగింది. మరి ఎల్లుండి సండే నాడు పంపేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము పంటలకు ముందు బోనాల పండుగ చేస్తుంటే అందులో భాగంగా 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఊర పండుగ పెద్ద పండుగ చేస్తాము. అది ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాము. పంటలు, పిల్లలు, పెద్దలు, గోధుమ అన్ని సురక్షంగా ఉండాలని అందరూ సాలూరాలో సార్వజనిక్ దుర్గాదేవి శోభయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాలూరా మండలంలోని సాలూరా గ్రామంలో 12 రోజుల శ్రీ దుర్గాదేవి నవరాత్రులు ఈ రోజు ముగిశాయి. సార్వజనిక్ మండలి నుంచి అమ్మవారి శోభయాత్ర ఘనంగా కొనసాగింది. మహిళలు హారతులతో కొబ్బరికాయలు కొడుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేస్తూ ఊరేగింపును విజయవంతం చేశారు. సాలూరా గ్రామంలో 16 సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నది. ఈ విగ్రహ ప్రతిష్టాపన నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన దుర్గామాతను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మన దగ్గర గణపతి, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, యోగినిలు ఇలా అన్ని దేవతల యొక్క పూజ చేసిన తర్వాత తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. కొత్త కుటుంబాలకు కార్డులు, పేర్లు, చేర్పులు, మార్పులు కూడా దశాబ్దం తర్వాతే అయ్యాయి. ఇక పాత రేషన్ కార్డుదారులతో పాటు కొత్త కార్డుల లబ్ధిదారులు సైతం సన్న బియ్యం తీసుకుంటున్నారు. అయితే వీరికి ఇకపై సంచుల్లో బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 కిలోల బియ్యం పట్టే విధంగా రూపొందించిన ఆ సంచులను లబ్ధిదారులకు అక్టోబర్ నెల బియ్యంతో పాటు అందించేందుకు సర్కారు కసరత్తు చేసింది. కానీ అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో ఈ బృహత్తర కార్యక్రమానికి బ్రేక్ పడింది. రేవంత్ సర్కార్ ఈ సంచులను మల్టీపర్పస్గా వినియోగించుకునేలా రూపొందించింది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా, పర్యావరణ హితంగా ఎక్కువ రోజులు ఉపయోగించుకునేలా మన్నికతో తయారు చేశారు. వీటి ద్వారా కేవలం రేషన్ బియ్యమే కాకుండా కూరగాయలు, సరుకులు, ఇతర వస్తువుల రవాణాకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఈ సంచులను రెడీ చేసింది. వీటిని ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు తరలించగా సివిల్ సప్లై శాఖ అధికారులు ఆయా మండలాల స్టాక్ పాయింట్లకు సరఫరా చేశారు. ఈ నెల 1 నుంచి బియ్యం పంపిణీ ఈ సంచుల ద్వారానే చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. సంచులపై 3 రంగులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ముద్రించారు. అలాగే 6 గ్యారంటీల లోగోను చేర్చారు. ఈ కారణంగానే ఎన్నికల సంఘం రేషన్ బియ్యం సంచుల పంపిణీ నిలిపివేసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై అక్టోబర్ 6వ తేదీన జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయూ ధర్నాలు జయప్రదం చేయాలని జిల్లా ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6న జిల్లా కేంద్రంలో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేయాలని సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లో జరిగే రాష్ట్ర సదస్సు తీర్మానించిందని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీన జకరన్పల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26వ తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చిందని, 9 సంవత్సరాలు నిండిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికులను తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉపాధి భద్రత కల్పించి కనీస వేతనం 26,000కు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ నాయకులు బాలయ్య, సుప్పరి గంగాధర్, భానుచందర్, రాజన్న, పల్నాటి సాయిలు, అర్గుల్ మోహన్, ముగ్ధం పటేల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అంటే గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్లో ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు నిర్వహించాం. ఆ రాష్ట్ర సదస్సు అక్టోబర్ 6 తారీఖు నాడు
జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చింది. ఎందుకంటే ఇవాళ తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తా ఉన్నారు. ఇలా సఫాయి కార్మికులు మొత్తం తమ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు. నూతన వస్త్రాలు ధరించి జమ్మి చెట్టుకు దుర్గామాతకు పూజలు చేసిన భక్తులు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలై బలై. హాజరైన రాజకీయ ప్రముఖులు, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సినీ ప్రముఖులు. దసరా సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. హైదరాబాద్లో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, బాబా రామ్దేవ్. దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికి రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపులో పాల్గొని మాట్లాడిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో దేవి నిమజ్జన శోభాయాత్రలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో సాంప్రదాయ నృత్యాలతో అందరినీ ఆకర్షించిన భక్తులు. ప్రముఖ కవి, రచయిత ప్రొఫెసర్ ఎన్ గోపి శివారెడ్డిలను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.